వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పార్ట్ 9. మీలో ఎవరైతే పార్ట్ 9 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 8 వరకు చూడండి. ఎందుకంటే ఆర్డర్లో ఉండి కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు పార్ట్లో డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 15, 20 అండ్ 27. లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ అనేది 12తో, 15తో, 20తో అలానే 27తో ఈ 4 నెంబర్స్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి అండి. అంటే ఈ నెంబర్స్ మొత్తం ఆ ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ని కరెక్ట్గా డివైడ్ చేయాలి. అంటే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు మల్టిపుల్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ఎలా తెలుస్తుంది? మనం పార్ట్ 1లో డిస్కస్ చేసాం. ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, మల్టిపుల్కి ఫ్యాక్టర్కి ఉన్న డిఫరెన్స్ అనేది మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి లేదా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అని అడగకుండా ఇలా ఇండైరెక్ట్గా ఇచ్చినా మనం చేయగలుగుతాం కాన్సెప్ట్ తెలుసుకున్నప్పుడు. ఓకేనా? సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందేంటి, ఎల్సిఎం. ఇంకొక గుర్తు కూడా చెప్పాను నేను మీకు. ఏంటండి ఆ గుర్తు? గ్రేటెస్ట్ నెంబర్ అని ఇస్తే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, లీస్ట్ అని ఇస్తే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇది కూడా ఒకవేళ ఫ్యాక్టర్కి మల్టిపుల్కి మీకు కాన్సెప్ట్ తెలియనట్లయితే గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి అన్న దగ్గర మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్న దగ్గర మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం 12, 15, 20 అండ్ 27 యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడమే ఈ క్వశ్చన్ యొక్క ఫైనల్ ఆన్సర్. ఫైండ్ అవుట్ చేద్దాం. 12, 15, 20, 27. ఫస్ట్ 2 3తో, 3 4s are 3 5s are 20లో పోదు, 3 9s are. నెక్స్ట్ 4th టేబుల్, 4 1s are 5లో పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 4 5s are 9. నెక్స్ట్ 5th టేబుల్, 5 1s are 5 1s are 9. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుందండి? ఎల్సిఎం ఈక్వల్స్ టు 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 9 మొత్తం మల్టిప్లై చేసినట్లయితే మీకు ఫైనల్ ఆన్సర్ 540 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. Which is the least number which when doubled will be exactly divisible by 12, 18, 21 and 30. ఒక లీస్ట్ నెంబర్ ఏంటి? ఆ లీస్ట్ నెంబర్ని డబల్ చేసినప్పుడు, ఓకేనా, మనం ఫైండ్ అవుట్ చేసిన ఆ లీస్ట్ నెంబర్ని డబల్ చేసినప్పుడు వచ్చే నెంబర్ని 12, 18, 21 అండ్ 30 అనేవి ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. ఓకేనా? ఏ నెంబర్ని అడిగారు మనల్ని? ఈ నెంబర్ని అడిగారు. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటి? ఇది. అర్థమైందా? ఏ నెంబర్ని అయితే డబల్ చేస్తే డబల్ చేయగా వచ్చిన ఆన్సర్ని ఈ 4 నెంబర్స్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయాలి అన్నారు. మనకి ఈ 4 నెంబర్స్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేసే ఆన్సర్ రావాలి అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందేంటి? ఎల్సిఎం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 12, 18, 21, 30. సో ఎల్సిఎం 2 6s are 2 9s are 21లో పోదు, 2 15s. నెక్స్ట్ థర్డ్ టేబుల్, 3 2s are 3 3s are 3 7s are 3 5s are. ఎల్సిఎం ఎంత అవుతుందండి? 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 5 మొత్తం మల్టిప్లై చేస్తే ఫైనల్గా మీకు 1260 ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ ఏంటండి? 12, 18, 21 అండ్ 30 ఈ నెంబర్స్ అన్నీ డివిజిబుల్ చేయగలిగే లీస్ట్ నెంబర్ 1260. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డబల్డ్. లీస్ట్ నెంబర్ దాన్ని డబల్ చేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి అన్నారు. సో దీన్ని హాఫ్ చేయండి. 1260 డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్స్ టు 2 6s are 2 3s are 0, 630. ఫైనల్ ఆన్సర్ 630.
ఓకేనా. 630 డబల్ చేసామనుకోండి ఏమవుతుంది, 630 × 2 1260. ఆ 1260ని క్లియర్గా ఇది డివిజిబుల్ చేస్తుంది కదా ఈ నెంబర్స్. ఓకేనా. జస్ట్ కొంచెం ఇండైరెక్ట్గా ఇచ్చారండి, కొంచెం ట్విస్ట్ చేసినట్లు ఇచ్చారు అంతే. ఈ ప్రాబ్లం మనల్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అని అడగకుండా ఇండైరెక్ట్గా ఇస్తూ మనల్ని పర్టికులర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమనలా. ఏ నెంబర్ని డబల్ చేస్తే డబల్ చేయగా వచ్చిన ఆన్సర్ని 12, 18, 21, 30 అనేవి డివైడ్ చేస్తాయి అని అడిగారు. కాబట్టి ఎగ్జాక్ట్గా 12, 18, 21 and 30 డివైడ్ చేసే నెంబర్ రావాలి అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని హాఫ్ చేయండి. ఈ వచ్చిన ఈ ఆన్సరే కదా వాళ్ళు అడిగారు మనల్ని. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. Which is the smallest number which on dividing by 18, 24, 30 and 42 leaves remainder as 1 in each case? Smallest number అడిగారు, అది 18, 24, 30 and 42తో డివైడ్ చేసినప్పుడు 1 అనేది రిమైండర్ రావాలంట. అసలు పర్ఫెక్ట్గా డివైడ్ చేసే స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 18, 24, 30, 42. Second table, 2 9s are, 2 12s are, 2 15s are, 2 21s are. Next, third table, 3 3s are, 3 4s are, 3 5s are, 3 7s are. LCM ఏమవుతుందండి, 2 × 3 × 3 × 4 × 5 × 7 మొత్తం మల్టిప్లై చేయగా మీకు 2520 దాని ఎల్సిఎం అవుతుంది. ఈ నెంబర్ని మనం 18, 24, 30 and 42 వీటితో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది ఈ నెంబర్, ఎలాంటి రిమైండర్ లేకుండా. కానీ మనల్ని ఏ నెంబర్ అడిగారు, స్మాలెస్ట్ నెంబర్ ఉండాలి, అది ఈ 4 నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 ఉండాలి అన్నారు. కాబట్టి మనకు కావాల్సిన నెంబర్ ఏమవుతుంది, రిక్వైర్డ్ నెంబర్ ఏంటి, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది 2520 ప్లస్ రిమైండర్ 1 ఉండాలి అన్నారు కాబట్టి +1, దట్ ఈక్వల్స్ టు 2521 ఆన్సర్. ఓకేనా. ఈ స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చి రిమైండర్ అన్ని కేసెస్లో కూడా ప్రతి కేసులో రిమైండర్ 1 అని కానీ 2 ఎంతైనా ఇవ్వనివ్వండి, 17, 20 ఆరో ఎంతైనా రిమైండర్ ఇస్తే ఆ రిమైండర్ని ఫైండ్ అవుట్ చేసిన ఎల్సిఎంకి యాడ్ చేయటమే లాస్ట్లో. ఓకేనా. ప్రతి కేసులో కూడా ఒకటే రిమైండర్, సేమ్ రిమైండర్ అని ఇచ్చిన కేసులో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The least number which when divided by 4, 5 and 6 leaves remainder 1, 2 and 3 respectively. ప్రీవియస్ ప్రాబ్లంలో ప్రతి కేసులో కూడా ఒకటే రిమైండర్ వచ్చింది, కానీ ఈ ప్రాబ్లంలో ఏమొచ్చిందండి, 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 అంట, 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2, అలానే 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుందంట. అలాంటి లీస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. లీస్ట్ నెంబర్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎల్సిఎం. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ చూడండి, 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందన్నారు, 1 వస్తుందన్నారు. 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వస్తుందన్నారు. 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుందన్నారు. వీటి మధ్య డిఫరెన్సెస్ ఎంతో చూడండి, 4 - 1 3, 5 - 2 3, 6 - 3 3. డిఫరెన్స్ అనేది సేమ్గా వస్తుంది సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు. ఎప్పుడు కూడా మనకి లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని నెంబర్స్ ఇచ్చి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క డిఫరెంట్ రిమైండర్ వస్తుంది అన్నారంటే ఆ నెంబర్లో నుంచి పర్టికులర్ రిమైండర్ సబ్స్ట్రాక్ట్ చేయగా మనకి ప్రతి కేసులో కూడా సేమ్ నెంబర్ వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 3 3 3 వచ్చింది. నెక్స్ట్ మనం చేయాల్సింది లీస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం దేనికి ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్కి 4, 5, 6కి 4, 5, 6
ఇక్కడ మీకు ఒక చిన్న గుర్తు చేస్తాను మీకు. మనం గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసాం. ఏం చేస్తామండి గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అంటే ఇచ్చిన నెంబర్లో నుంచి ఎంత రిమైండర్ మిగులుతుంది అన్నారో రిమైండర్ని సబ్స్ట్రాక్ట్ చేసి, సబ్స్ట్రాక్ట్ చేయగా వచ్చిన నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం అక్కడ. ఓకేనా? గ్రేటెస్ట్ నెంబర్ అంటే రిమైండర్స్ని పర్టికులర్ ఆ నెంబర్స్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయగా వచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదే లీస్ట్ నెంబర్లో అయితే మనం ఏదైతే ప్రాబ్లంలో నెంబర్స్ ఇస్తారో ఆ నెంబర్స్కి డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అప్పుడు. ఓకేనా? లీస్ట్ నెంబర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే కేసులో మనకి ఏ నెంబర్స్ అయితే ఇచ్చారో అదే నెంబర్స్కి డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 4, 5 and 6కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2 2s are 5, 2 3s are. ఎల్సిఎం ఏమవుతుందండి? 2 into 2 into 5 into 3 దట్ ఈక్వల్స్ టు 60 వచ్చింది. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి? 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలి, 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 రావాలి, 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 రావాలి. ఆ నెంబర్ ఏంటి అంటే ఆ లీస్ట్ నెంబర్ ఏమవుతుంది? మనకు వచ్చిన ఎల్సిఎం 60 ప్లస్ ఎల్సిఎం 60 మైనస్ డిఫరెన్స్ ఏదైతే ఉంది, డిఫరెన్స్ అన్నిట్లో సేమ్గా ఉంది కదా, డిఫరెన్స్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈక్వల్స్ టు 57. మనకి రావాల్సిన లీస్ట్ నెంబర్ 57. ఓకేనా? ఈ ప్రాబ్లంకి ప్రీవియస్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటండి? ప్రీవియస్ ప్రాబ్లం ప్రతి కేసులో కూడా సేమ్ రిమైండర్ అని ఇస్తే ఎల్సిఎంకి ఆ పర్టికులర్ రిమైండర్ని యాడ్ చేస్తాం. ఓకేనా? ప్రతి కేసులో కూడా ఇదిగోండి థర్డ్ ప్రాబ్లం, ప్రతి కేసులో 1 రిమైండర్గా వస్తుంది అంటే మనం ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఎల్సిఎంకి ఆ ఇచ్చిన రిమైండర్ని యాడ్ చేస్తాం. అలా కాకుండా ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రిమైండర్ వస్తుంది అని ఇచ్చినట్లయితే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్స్కి ఇచ్చిన రిమైండర్స్కి మధ్య డిఫరెన్స్ చూస్తే అన్ని కేసెస్లో ఈక్వల్గా ఉంటుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశాక ఎల్సిఎంలో నుంచి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, క్లియర్ అయింది కదా ఇప్పటి వరకు? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్తాను, క్లియర్గా ఉంటుంది మీకు. సేమ్ మోడల్ ఇంకొక ఎగ్జాంపుల్. The least number which when divided by 18, 27 and 36 leaves remainder 5, 14 and 23 respectively. Least number find out చేయమన్నారు అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎల్సిఎం. ఏం కేసు ఇచ్చారు? ఆ లీస్ట్ నెంబర్ని 18తో డివైడ్ చేసినట్లయితే 5 రిమైండర్ రావాలంట, 27తో డివైడ్ చేసినట్లయితే 14 రిమైండర్ రావాలంట, 36తో డివైడ్ చేసినట్లయితే 23 రిమైండర్ రావాలంట. డిఫరెన్స్ చూద్దాం. 18 నెంబర్స్ ఏంటి? 18, 27 అండ్ 36. 18తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5, 27తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 14, 36తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 23. వీటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 13, 13, 13. ప్రతి కేసులో డిఫరెన్స్ 13. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇచ్చిన నెంబర్స్కి డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 18, 27 అండ్ 36 యొక్క ఎల్సిఎం. 18, 27 అండ్ 36 యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 3 6 are, 3 9s are, 3 12s are, again 3 2s are, 3 3s are, 3 4s are. నెక్స్ట్ సెకండ్ టేబుల్ 2 1s are, 3 2 2s are. ఎల్సిఎం ఏమవుతుందండి? ఎల్సిఎం ఈక్వల్స్ టు 3 into 3 into 2 into 3 into 2 మొత్తం మల్టిప్లై చేస్తే మీకు 108 అవుతుంది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రిమైండర్ అని ఇచ్చారు. మనం ఆ రిమైండర్స్ యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అప్పుడు మనకు కావాల్సిన లీస్ట్ నెంబర్ ఏమవుతుంది? ఎల్సిఎంలో నుంచి మనం ఆ డిఫరెన్స్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 108 మైనస్ 13 దట్ ఈక్వల్స్ టు 95. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న నెంబర్ 95. ఓకేనా? ప్రతి కేసులో సేమ్ రిమైండర్ అంటే ఎల్సిఎంకి ఆ ఇచ్చిన సేమ్ రిమైండర్ని యాడ్ చేస్తాం.
ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రిమైండర్ ఉంది అంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎంలో నుంచి పర్టికులర్ ఆ డిఫరెన్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ 2 మోడల్స్ చాలామంది నాకు తెలిసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఏం చేస్తారంటే డిఫరెంట్ మోడల్ ఇచ్చిన దగ్గర ఇక్కడేమో ఎల్సిఎంకి యాడ్ చేస్తారు, ఆ మోడల్లోనేమో సబ్స్ట్రాక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అంటారు. ఖచ్చితంగా ఎగ్జామ్లో 108 + 13 అంటే వచ్చే వాల్యూ ఉంటుంది, 108 - 13 ఉంటుంది. ఓకేనా, 2 వాల్యూస్ ఇస్తారు. మీకు ఆప్షన్స్ చూసుకుందాం అనుకుంటే 99% 2 వాల్యూస్ ఇస్తారండి. మనం ఏదైతే కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేస్తామో అయ్యే ఆప్షన్స్గా ఇస్తారు ఎగ్జామ్లో. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు ఇవి ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయటంలోనే ఇదొక డిఫరెంట్ మోడల్. చూద్దాం ఏంటో. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ లీవ్స్ రిమైండర్ 3 వెన్ డివైడెడ్ బై ఎనీ ఆఫ్ ద నెంబర్స్ 5, 6 and 8 బట్ లీవ్స్ నో రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 9. ఇప్పుడు ఏంటి, లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ నెంబర్ని 5, 6 and 8 ఈ 3 నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3నే వస్తుందంట. అంటే డివైడ్ చేయిస్తే అన్ని కేసెస్లో ఒకే రిమైండర్ వచ్చే మోడల్. ఇక్కడ వరకు ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఏమిచ్చారు, బట్ లీవ్స్ నో రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 9. అదే 9తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ ఏమీ ఉండకూడదు అని ఇచ్చారు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ వరకు చూడండి, ఈ లైన్ వదిలేసేసేయండి మీరు. ఇక్కడ వరకు చూస్తే మనకి ఏ మోడల్ ఇచ్చారు, ప్రతి కేసులో ఒకటే రిమైండర్ మిగిలితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అదే ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. 5కి 6కి 8కి ఎల్సిఎం 2 5s 2 3s 2 4s. ఎల్సిఎం ఏమవుతుంది, 2 × 5 × 3 × 4 మొత్తం మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. మనం ఈ కేసులో స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేస్తాం, 120 + 3 చేస్తాం, 123 అయిపోతుంది. కానీ ఇక్కడ చిన్న ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఏమిచ్చారు, అదే నెంబర్ని 9తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ రాకూడదు అన్నారు. ఇక్కడ రిక్వైర్డ్ నెంబర్ ఏమవుతుందంటే మనకి 120 ఎల్సిఎం ఇంటూ సమ్ k ప్లస్ రిమైండర్ 3 అన్నారు కదండి, దాన్ని 3ని యాడ్ చేసుకోండి. ఓకేనా, రిక్వైర్డ్ నెంబర్ మనకి 120k + 3. అదే మనకి సెంటెన్స్ ఇవ్వకపోతే ఎల్సిఎంకి ప్రతి కేసులో ఎంత రిమైండర్ 3 అన్నారు కాబట్టి +3 యాడ్ చేస్తాం, అయిపోతుంది. కానీ మనకి ఇలా ఇచ్చారు కాబట్టి దాన్ని మనం 120k + 3 ఈ రిమైండర్ ఎంత అయితే ఇచ్చారో అది. ఇన్ కేస్ ప్రతి కేసులో రిమైండర్ 7 అన్నారనుకోండి, 120k + 7. ఓకేనా, అర్థమైందా. మనకు వచ్చిన ఎల్సిఎం ఇంటూ సమ్ వేరియబుల్ అంటే 120k ఆర్ 120x అలా 120k + 3 రిమైండర్ 3 అన్నారు కాబట్టి ఇక్కడ k వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి. k ప్లేస్లో 1, k ప్లేస్లో 2 అలా మీరు చూసుకుంటుంటే k = 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 120 × 2 + 3 దట్ ఈక్వల్స్ టు 240 + 3 దట్ ఈక్వల్స్ టు 243. ఇది మనకి ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై అవుతుంది. అంటే 243 డివైడెడ్ బై 9 చేసినట్లయితే 9 2s are 9 7s are పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది. కరెక్ట్. 5 6 8తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 3 వస్తుంది. ఓకేనండి. ఇలా ఎక్స్టెన్షన్ కేసులో మనం 120 అంటే ఎల్సిఎం ఇంటూ k ప్లస్ రిమైండర్, ప్రతి కేసులో ఎంత రిమైండర్ ఇస్తున్నారో ఆ రిమైండర్ని యాడ్ చేసుకోండి. k వాల్యూ k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 120 + 3 123 డివైడెడ్ బై 9 పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందా, అవ్వదు. k ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 243 9తో పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందా, అవుతుంది. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లీస్ట్ నెంబర్ 243 అవుతుంది. ఓకేనా అండి. ఇక్కడ మనం 4 మోడల్స్ డిస్కస్ చేసాం. ఓకేనా, 4 మోడల్స్ ఏంటి, మనల్ని ఎల్సిఎం అని డైరెక్ట్గా అడగకుండా స్మాలెస్ట్ నెంబర్ అని అడిగితే మనం డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. అలానే స్మాలెస్ట్ నెంబర్ అని ఫైండ్ అవుట్ చేయమని ప్రతి కేసులో రిమైండర్ సేమ్గా ఉంటుంది అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎంకి ప్రతి కేసులో సేమ్ రిమైండర్ ఎంతైతే వస్తుంది అన్నారో ఆ రిమైండర్ని ఎల్సిఎంకి యాడ్ చేస్తే అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లీస్ట్ నెంబర్ అవుతుంది. సెకండ్ మోడల్. థర్డ్ మోడల్, ఒక్కొక్క కేసులో ఒక్కొక్క డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నాయి అన్నప్పుడు
ఆ నెంబర్కి రిమైండర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎంలో నుంచి డిఫరెన్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. థర్డ్ మోడల్. ఫోర్త్ మోడల్ మనకి ప్రతి కేసులో రిమైండర్ ఇచ్చి ఇంకొక నెంబర్తో కనుక డివైడ్ చేసినట్లయితే రిమైండర్ ఏమీ ఉండకూడదు అన్నప్పుడు ఎల్సిఎం 120 ఇంటూ కే ప్లస్ ఇచ్చిన రిమైండర్ యాడ్ చేసుకొని కే ప్లేస్లో 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఏదైతే నెంబర్ ఉందో ఆ 9 ఇచ్చారు కదా, ఈ 9తో పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందా లేదా అని మనకి ఆ నెంబర్ వచ్చే వరకు కే వాల్యూస్ని మార్చుకుంటూ సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయటమే. ఓకేనా అండి? చాలా ఇంపార్టెంట్ మోడల్. మీలో ఎవరైతే ఫస్ట్ ఈ పార్ట్ చూసారో అట్లీస్ట్ దీని ముందు పార్ట్ 8 అయినా చూడండి. ఎందుకంటే పార్ట్ 8లో మనం గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసే మోడల్స్ డిస్కస్ చేసాం. ఇలాంటివే గ్రేటెస్ట్ నెంబర్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసాం. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ పార్ట్లో బోత్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయటం, ఇలా నెంబర్స్ ఇవ్వకుండా డిఫరెంట్గా ఇస్తారు. ఆ మోడల్ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దామండి. 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ప్రాక్టీస్ చేయండి. ఎంత ఇంపార్టెంటో అంతగా కన్ఫ్యూజ్ కూడా అవుతారు మీరు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నారో, టాపిక్ ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ అలానే బేసిక్ థియరీ పాయింట్స్ ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఉందనుకోండి. ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని. అలానే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి నెంబర్స్ యొక్క రేషియోకి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా చెప్పాను నేను. ప్రీవియస్ పార్ట్ లార్జెస్ట్లో ఒక 2-3 మోడల్స్ చెప్పాను. స్మాలెస్ట్లో మనం 3 మోడల్స్ కవర్ చేసాం. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. జస్ట్ స్మాలెస్ట్ అన్నిటికీ రిమైండర్స్ ఏమంటే ఎల్సిఎం ప్లస్ రిమైండర్ అని, స్మాలెస్ట్ రిమైండర్స్ డిఫరెన్స్ అంటే ఎల్సిఎం మైనస్ డిఫరెన్స్ అని. మీకు అర్థమైనట్లు మీరు రాసుకోండి. ప్రతిరోజు రివిజన్ చేయండి అయిపోయిన టాపిక్స్. ఎలాంటి కన్ఫ్యూజన్ మీకు క్రియేట్ అవుతుంది ఎగ్జామ్లో. ఓకేనా అండి? ఓకే, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.